బిఎన్ విజయ్ కుమార్ గారికి, అలాగే జనసేన పార్టీ సంతనూతలపాడు నియోజకవర్గ సమన్వయకర్త కందుకూరు బాబన్న గారికి, చేమకుర్తి మండల అధ్యక్షులు శివ గారికి, అలాగే చేమకుర్తి నగర కమిటీ అధ్యక్షులు తాతినేని శ్రీరామ్కి, అలాగే టీడీపీ సైడ్ నుంచి కూడా వచ్చిన పెద్దలందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈ కార్యక్రమానికి విచ్చేసి ఇంత ఘన విజయం చేసినందుకు మీ అందరికీ కూడా కృతజ్ఞతలు. రాబోయే రోజులు ఆంధ్ర రాష్ట్రానికి ఈ రెండేళ్లు చాలా గడ్డు కాలము. ఈ రెండేళ్లు దాటితే ఉమ్మడి ప్రభుత్వంలో మనందరికీ వచ్చేది సువర్ణ కాలం అన్నమాట మనం గుర్తుంచుకోండి. ఇప్పటి వరకు ఒక 5 ఏళ్ల సైకో పాలన రాష్ట్రం చూసింది. గతంలో ఎన్నడూ కనీ విని ఎరుగని రీతిలో ఈ 5 ఏళ్లు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఈ వర్గం ఆ వర్గం అని లేకుండా అన్ని వర్గాలు పీడించబడ్డారు. ఈ పీడించబడ్డ ప్రజల కోసం తమ స్వార్థాలను వదిలేసి, తమ స్వప్రయోజనాలను వదిలేసి, ఎవరికి ఏంటి అనే స్వార్థ ఆలోచన వదిలేసి ఇద్దరు మహోన్నతమైన వ్యక్తిత్వం గల నాయకులు జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు, అలాగే టీడీపీ పార్టీ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఇద్దరి కలయిక ఈ రాష్ట్ర ప్రజల అభివృద్ధి కోసం, ఈ నికృష్ట పాలన రాష్ట్రం నుంచి తరిమి కొట్టడం కోసం ఏర్పాటు చేసుకున్నది. కాబట్టి ఎవరికి వాళ్ళం ఎక్కడ ఉమ్మడి అభ్యర్థి నిలబడ్డా సరే భారీ మెజారిటీ తోటి ప్రభుత్వం ఇప్పుడున్న ప్రభుత్వం చూపించే ప్రలోభాలకు లొంగకుండా రాబోయే రోజుల్లో మీ ఇంట్లో బిడ్డల రక్షణ కోసం, వాళ్ళ ఉద్యోగాల కోసం, అప్పులు లేని భవిష్యత్తును రాష్ట్రానికి అందించడం కోసం, అలాగే రోడ్లు, ప్రాజెక్టులు, వివిధ ప్రభుత్వ భవనాలు వీటన్నిటి నిర్మాణాల కోసం, సుదీర్ఘ రాష్ట్ర ప్రయోజనాల కోసం మనందరం ఈసారి 2024లో ఓటేసి ఈ నియోజకవర్గానికి అభ్యర్థిగా ఉన్నటువంటి బిఎన్ విజయ్ కుమార్ గారికి భారీ మెజారిటీ అందించి అసెంబ్లీలో ఆయన ఘనంగా అడుగుపెట్టేలాగా మనందరం కృషి చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ రోజు ఇరు పార్టీల వైపు నుంచి జాయినింగ్స్ అయిన ప్రతి ఒక్కళ్ళు కూడా మీ భుజాల మీద ఉన్నది కండువాలు కాదు, ఈ రాష్ట్ర బాధ్యతను గుర్తుపెట్టుకుని ప్రతి ఒక్కళ్ళు ఎంతో బాధ్యతాయుతంగా మీ పాత్రని ఈ రాజకీయాల్లో నిర్వర్తించాలని. 24లో వచ్చే సార్వత్రిక ఎన్నికలు చాలా కష్టమైన, నేను మళ్లీ చెప్తున్నాను. దాడులు జరుగుతాయి, ఇబ్బందులు జరుగుతాయి, ప్రలోభాలు వస్తాయి మన దాకా. వీటన్నింటినీ దాటుకొని విజయం మన చేత వెంటబెట్టుకొని ప్రతి ఒక్క ఉమ్మడి అభ్యర్థిని అసెంబ్లీ వరకు తీసుకెళ్లాలని చెప్పేసి మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తూ